రాష్ట్రం పూర్తిగా విచ్ఛిన్నమైందని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాలను అభివృద్ధి పరుస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తోందని చెప్పారు. స్టీల్ ప్లాంట్ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి కూటమి సర్కార్ 2 ఏళ్ల పాలనపై విశాఖపట్నం, విజయవాడలో తలపెట్టిన బహిరంగ సభలు రద్దు చేశామన్నారు. ఒక్క తిరుపతిలో ఈ నెల 12 రాష్ట్ర స్థాయి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామంటున్న మంత్రి సత్యప్రసాద్తో మా కరెస్పాండెంట్ రవివర్మ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పెదప గత 2 సంవత్సరాల్లో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మొదటగా తిరుపతిలో మహాసభను ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ సభ ఏర్పాట్లన్నీ కూడా మంత్రి స్వయాన పరిశీలిస్తున్నారు. ఈ సభ ఎంతమంది ప్రతినిధులు వస్తారు ఏంటి అనేది స్వయాన మంత్రిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే. తిరుపతిలో జరిగే ఈ మహాసభకు ఎంతమంది ప్రతినిధులు రావచ్చు? స్టేట్ వైడ్ 3 చోట్ల సభలు నిర్వహించారు. ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఎందుకని ఏంటి? క్యాన్సిలేషన్కి అనేది మనందరికి తెలుసు. నేను అనుకోని సంఘటన జరిగింది విశాఖపట్నంలో. అందుకనే ఏదైతే 3 ప్రాంతాలు చేద్దామో మొట్టమొదటి రాయలసీమ ప్రాంతం తిరుపతి చేద్దాం అనుకున్నాం, అది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇప్పుడు 3 ప్రాంతాలు అంటే ఏదైతే అమరావతిలో అనుకున్నామో విశాఖపట్నం 2 క్యాన్సిల్ చేసి 3 ప్రాంతాలు కలిపి ఒకటే మహాసభగా ఈ తిరుపతిలో మనం 2 సంవత్సరాలు చేసిన కార్యక్రమం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, విధ్వంసం నుంచి వికాసం పైన కరెక్ట్గా 2 సంవత్సరాలు ముందు తీసుకున్నాం. ఏదైతే మాట ఇచ్చామో ప్రజలు కూడా పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చారు, నమ్మకంతో ఇచ్చారు. నమ్మకం ఒమ్ము చేయకుండా అహర్నిశలు కష్టపడి చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే మోడీ గారు ఆశీస్సులు ఎన్నో కార్యక్రమాలు చేశాయని ప్రజలకు కూడా తెలియజేయాలి. అలాగే ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో కూడా అందరూ దాన్ని వాచ్ చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఒక 50,000 మందితో ఈ కార్యక్రమం, ఎందుకంటే పొదుపు అనుకున్నాం కాబట్టి ఇంతకుముందు మహానాడు అయిన చేసినట్టుగా లక్షల మంది కాకుండా ఒక 50,000 మందితో వచ్చే విధంగా, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల అంటే మా 3 కూటమి పార్టీల ప్రతినిధులు కూడా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎమ్మెల్సీలు అవ్వచ్చు, చైర్మన్లు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, అందరూ కూడా దీంట్లో పాలు పంచుకొని దీన్ని ఘన విజయం చేయడానికి ఒక ప్రణాళిక వేసుకుని ముందుకెళ్తారు. ఈ సమావేశంతో ప్రజలకు ఒక నిర్దేశించే అవకాశం లక్ష్యం ఏమైనా ఉందా? డెఫినెట్లీ. మీకు తెలుసు, ఒక గొడ్డలి పార్టీ అధ్యక్షుడు 2019 నుంచి 2024 దాకా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. 30-40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. దాంతోపాటు చాలా కక్షపూరితమైన రాజకీయాలు చేశారు. కానీ మేము వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా చూసుకున్నాం. సుపరిపాలన అందించాము. ఆ పరిపాలన కూడా అందరికి అర్థమయ్యే విధంగా, అందరికి ఉపయోగపడే విధంగా, రాబోయే తరాలకు ఉద్యోగం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మా ఊరు నా కొడుకు ఉద్యోగం కావాలి, లేదా నా కొడుకు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు. అన్ని రంగాల్లో నా డిపార్ట్మెంటే చూసుకోండి, గతంలో 1.0 అని చెప్పేసి తీశారు. హడావిడిగా దోచుకునే విధంగా టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఒక కార్యక్రమం చేశారు. దాన్ని మేము పునరుద్ధరించి అంతా మళ్ళీ కింద స్థాయికి వెళ్ళి కరెక్ట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. ఇంకా 100% అయిందని చెప్పను, ఎందుకంటే వాళ్ళు అలా దారుణంగా చేశారు. ఈరోజు మేము చేశారు ఈ సర్వీస్. అపార్ట్ ఫ్రమ్ దట్, 2.0 మేము ఎన్ని కరెక్షన్ చేసుకుని చేస్తూ ఉన్నామో 100% గ్రౌండ్ ట్రూతింగ్తో వాళ్ళు ఈ కేవైసీ చేస్తున్నాం. అలా అన్ని కార్యక్రమాలు చాలా పారదర్శకంగా, చాలా ట్రాన్స్పరెంట్గా, చాలా ప్రజాహితం కోరి మేము చేస్తా ఉన్నాం. అవన్నీ ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. భవిష్యత్తు ఏ విధంగా ఆశాజనకంగా ఉంటుందని మీకు తెలుసు, జియో పొలిటికల్స్ ఇష్యూస్ ఉన్నాయి, కానీ అన్నిటి అధిగమించి చేయగలిగినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వారి నాయకత్వంలో మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, వీళ్ళ ఒక ప్రణాళికతో 100% ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండబోతా ఉన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రానున్న భవిష్యత్తు తరాల వారికి సుభిక్షాన్ని ఆకాంక్షిస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కూడా ముందుకు సాగుతోందని కూడా స్పష్టం చేస్తున్నారు. విడిజన్స్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9.